5. कौन है दुनिया का बादशाह? कौन है राजाओं का राजा? कौन है दुनिया का बादशाह? यीशु है उसका नाम, मली यीशु है उसका नाम। तो कर जय जयकार, तो कर जय जयकार, तो कर जय जयकार, तो कर जय जयकार। पानी पे चलता है, बीत को खिलाता है, मली पानी पे चलता है, बीत को खिलाता है। शैतान भी डरता है यीशु की नाम से, शैतान भी डरता है यीशु की नाम से। कौन है राजाओं का राजा? कौन है दुनिया का बादशाह? कौन है राजाओं का राजा? कौन है दुनिया का बादशाह? यीशु है उसका नाम। ఎవరు నవ్వట్లేదు? यीशु है उसका नाम। तो कर जय जयकार, ఎగరట్లేదమ్మా। तो कर जय जयकार, तो कर जय जयकार, तो कर जय जयकार। वाह, వెరీ గుడ్ క్లాప్స్ పిల్లలందరికీ. కూర్చోండి అని అందరూ. బిగినరీ అంటే షైనక్క, సింధక్క, సురేంద్ర అన్నయ్య క్లాస్ పిల్లల నుంచోండి. షైనక్క, సింధక్క ఫాస్ట్గా. అమ్మా మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? చేతులు కట్టుకొని నోటి మీద వేలు వేయాలి. ఓకే, మీరు అమ్మా కూర్చో, నువ్వు కూర్చో, ఏడోకో. ఏం నేర్చుకున్నారు? ఏం చెప్పింది అక్క? నిన్న అక్క కల్చర్ వాక్యం చెప్పింది. తీటన్ మంచిగా ఉంటాం. ఏంట్రా? తీట నీట్గా ఉంటాం, నీట్గా ఉంచుకోవాలి. వెరీ గుడ్. ఓకే, క్లాప్స్ కొడదాం బిగినరీ పిల్లలకి. చాక్లెట్స్ ఏమైనా ఇవ్వండి రా. గుడ్, కూర్చోండి. ప్రైమరీ పిల్లలు అంటే మల్లేశ్వరి అక్క, కేజీ అక్క పిల్లల నుంచోండి. ఏం నేర్చుకున్నారో ఇక చెప్పాలి నాకు. అభిరామ్ కూర్చో. ఎవరు చెప్తారు? ఏం నేర్చుకుందా నాన్న? 7 days గురించి నేర్చుకున్నాం. ఇంకా క్లీనింగ్ గురించి నేర్చుకున్నాం. ఇంకెవరైనా చెప్తారా? ఏమైనా నేర్చుకున్నారా? వెరీ గుడ్. అక్క తూచు. గురించా? సృష్టి గురించి ఇశ్రాయేలు ప్రయాణం యెహోషువ అందరిని తీసుకున్నా. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి రా. వీళ్ళకి చాక్లెట్స్ కానీ ఏమైనా ఇవ్వండి. వీళ్ళ ముగ్గురికి. అదిగో వెళ్ళండి, అక్క దగ్గరికి వెళ్ళండి, సైన్ అక్క దగ్గరికి. క్లీన్గా మన టీత్ని ఉంచుకోవడం. వెరీ గుడ్. తినకు కూడా కూర్చోండి, అక్క ఇస్తుంది, వెళ్ళండి. అరే ఓకే నాన్న కూర్చోండి. జూనియర్ ఫాస్ట్గా మనం క్లాసెస్లోకి వెళ్ళిపోదాం, డివోషన్లోకి. ఫాస్ట్. ఈ 4 days మీరేం నేర్చుకున్నారు? అందరు కలిసి చెప్పండి గట్టిగా. శ్రేష్టత గురించి, నెక్స్ట్ దానా క్లాసెస్లో ఏం నేర్చుకున్నారు? క్లాస్ లెసన్స్, ఎగ్జాంపుల్స్ చెప్పండి. బైబిల్ స్టోరీస్, మోషే, గిద్యోను గురించి. వెరీ గుడ్. దావీదు రాజు,
గుడ్, కూర్చోండి నాన్న. అందరు క్లాప్స్ కొట్టండి జూనియర్ పిల్లలకి. 1 2 3 6 7 8 9. మన పెద్ద పిల్లలు ఉన్నారుగా, పెద్ద పిల్లలు, కుమారక్క పిల్లలు, ప్రియాక్క పిల్లలు లేకండి రా. చాలా పెద్దోళ్ళు, యాక్షన్ చేయరు, పాటలు పాడరు. పాడతారంట, ప్రియాక్క సపోర్ట్ చేస్తుంది. డన్. అమ్మ ఏం నేర్చుకున్నారు మీరు? కొంచెం పెద్దగా చెప్పాలి, వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి చిన్నగా చెప్పారు. ఫాస్ట్గా. బాయ్స్ చాలా కౌంటింగ్ తక్కువ. ఓకే అక్క చెప్పండి, ఏం నేర్చుకున్నారు ఈ 4 డేస్లో? ఇవాళ అక్క ఏమన్నా క్లూస్ ఇవ్వాలా? క్లూస్ ఏమన్నా ఇవ్వాలా? సంపత్ రా. అది వెరీ గుడ్. 2 క్లాప్స్ కొట్టండి. పరిశుద్ధంగా ఉండడానికి ఎన్నుకోబడ్డా. నిన్న ఏం నేర్చుకున్నాం మనందరం? పరిశుద్ధంగా ఉండడం ఎన్నుకోబడ్డా. పరిశుద్ధంగా ఎవరు జీవించారు నిన్న లెసన్? సమూయేలు. వెరీ గుడ్. క్లాప్స్ కొడదామా? వీడికి మంచి గిఫ్ట్ ఇవ్వండి. పెన్సిల్. క్లాప్స్ అంటే ఈ క్లాప్సేనా? 1 2 3 4 5 6 7 8 9. వావ్, యేసుక్రీస్తు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించారు కాబట్టి మనం కూడా దేనికి ఎన్నుకోబడ్డాం పిల్లలు? పరిశుద్ధంగా పవిత్రంగా ఉండడానికి ఎన్నుకోబడ్డాం. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా అందరూ? డివోషన్లోకి వెళ్ళే ముందు 1 డివోషన్లోకి వెళ్ళడానికి రెడీయా పిల్లలు? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఓకే. టైం 6:30 అయిపోయింది, ఇంకా ఈ పనమ్మాయి రాదు. ఎప్పుడు చూసినా లేటే. ఏం చేసిద్దో ఏంటో ఖాళీగా ఇంట్లో కూర్చొని. సరే, నా వర్క్ టైం అయిపోతుందిగా, ఫస్ట్ నేను లాగిన్ అవ్వాలి. ట్రింగ్ 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 ట్రింగ్. రారా షైనీ రా, ఇప్పటికే లేట్ చేసావు. ఎన్ని రోజులు చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఫాస్ట్గా రమ్మని ఇంటికి. ఏం చేస్తావు? ఇంట్లో ఖాళీగానే కూర్చుంటావు కదా, నాకులాగా నీకు ఏమైనా వర్క్ ఉందా ఏంటి చేసుకోవడానికి? లేదమ్మగారు, కొంచెం ఎండాకాలం వల్ల కొంచెం వదిలే కానీ మాటలు. ఫస్ట్ వెళ్ళి ఇల్లు వచ్చేసిరా. అలాగే అమ్మగారు. ఆ పైన బూజు ఉంది, అది కూడా దులిపేసి. అంతా పైన ఏం చూడదు, కిందే మొత్తం. కింద చూసుకొని కింద పైన వచ్చేసి వెళ్ళిపోతుంది. అంటే ఏం చేయమంటారు అమ్మగారు? టమాటా పప్పు చేసి బంగాళదుంప ఫ్రై చేసి. అలాగే అమ్మగారు. ఇదిగో నిన్న బెండకాయ పులుసు ఉంది ఫ్రిడ్జ్లో, తీసుకొని నేను పొద్దున్న చేసింది, నేను తినలేదు కానీ. అలాగే అమ్మగారు. సౌండ్ చేయక, నేను మీటింగ్ అటెండ్ అవ్వాలి. అలాగే అమ్మగారు, క్షమించండి. అయిపోయిందా వంట? అయిపోయింది అమ్మగారు, పెట్టేశాను. బట్టలు ఉతికేసావా? ఉతికేసాను అమ్మగారు. అంతా బట్టలు ఏంటి నా వెలిసిపోతుంది ఈ మధ్య, సరిగ్గా ఉతకట్లేదేంటి? ఉతుకుతున్నాను. ఎండగా ఆరేస్తున్నావా? నీళ్ళలోనే ఆరేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలి షైనీ నీకు? అసలు నీకు డబ్బులు కట్ చేయాలి సార్ నుంచి. అనకండి అమ్మగారు, అంతా బాగానే చేశాను అమ్మగారు. నేను వెళ్ళమంటారా నన్ను? సరే, ఆ ఫ్రిడ్జ్లో ఆ కూర ఉంది, తీసుకొని వెళ్ళిపో. రేపు మాత్రం త్వరగా రా, లేట్ చేయమాక. నాకు ఈరోజు కూర వచ్చేసింది, చాలే. ఈమె గారు లేట్ వచ్చింది, నా మీటింగ్కి డిస్టర్బెన్స్. ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. వన్ ఇయర్ లేటర్. అమ్మో, నా జాబ్ పోయిందా? ఏంటి ఇలా అయింది? నేను అంతా బాగానే చేసుకుంటాను కదా, నా వర్క్ బాగానే ఉంటుంది, నన్ను ఎందుకు తీసేస్తా జాబ్ నుంచి? సర్లే, నాకు ఇంటికి ఇంకో కంపెనీలో అప్లై చేయకపోతే రాకపోదా ఏంటి? సబ్మిటెడ్. ఆఫర్ లెటర్ ఎప్పుడు వచ్చిద్దో ఏంటో. ఏదో మెయిల్ వచ్చింది. ఓకే, నా మెయిల్స్ చెక్ చేసుకోవాలి. జాబ్ అప్లై చేశాను కదా.
ఆఫర్ లెటర్ వచ్చింది. ఏంటి ఇంత పెద్ద కంపెనీలో? ఓకే, నేను మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఎలా అయినా నాకు వచ్చేసిద్ది అనుకోండి, అయినా కూడా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా కరెక్ట్గానే? నా సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయిగా? ఓకే, ఆల్ సెట్ గో. ఈ జాబ్ కనుక నాకు వస్తే ఇంకా నాకు శాలరీ డబుల్ అయిపోద్ది, ఇంకా అంతా మన ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ మేడం. వాట్ షైనీ, నువ్వేంటి ఇక్కడ? హాయ్ మేడం, బాగున్నా? అంటే ఈ కంపెనీలో కూడా నువ్వు పని చేసుకుంటున్నావా? నాకు ఒకటి అర్థం కాదు, నీకు ఇక్కడ ఎవరు జాబ్ ఇచ్చారు? పని చేసుకుంటావు ఇక్కడ కూడా? క్లీనింగ్ ప్రాసెస్ చేస్తావా? ఇక్కడ కూడా పైన బూజ అన్ని తుడుస్తావా లేకపోతే పైపైనా? చెప్తాను మేడం, కూర్చొని మాట్లాడుకుందాం. నేను కూర్చుంటా. అసలు నువ్వు ఇంత పెద్ద కంపెనీలోకి అసలు నిన్నెలా రానిచ్చా నాకు అర్థం కావట్లా. యాక్చువల్లీ నేను ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ మేడం. మేనేజింగ్ డైరెక్టరా? ఎండి, నేను ఈ కంపెనీ ఓనర్. నువ్వు మేనేజింగ్ డైరెక్టర్ ఇక్కడ? మా ఇంట్లో పని చేసుకొని వచ్చే షైనీవేగా. అవును మేడం, మీరు ఇచ్చిన మనీతో మీ దగ్గర పని చేస్తూ నేను చదువుకొని ఈ స్థాయిలోకి వచ్చాను మేడం. నువ్వు నేను ఇచ్చిన డబ్బులతో చదువుకున్నావా? అవును మేడం. నేను 2000తో చదువుకున్నావా? మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను జాబ్ చేయాలని మీరు చేస్తున్నప్పుడు చూసి నేను ఇన్స్పిరేషన్ తీసుకొని జాబ్ చేయాలని డిసైడ్ అయ్యి చేశాను. నేను చేసే పని నా వర్క్ నువ్వు ఎప్పుడు చూసావు షైనీ? నేను వంట చేస్తూ పని చేస్తూ మిమ్మల్ని చూస్తూ ఉండేదాన్ని మేడం. నేను ఆఫీస్లో లీనం అయిపోయి అసలు నువ్వు ఏం చేస్తున్నావు కూడా చూసుకోలేదు. రండి మేడం, కూర్చోండి. చెప్పండి మేడం, మీరు ఏ జాబ్? నా డాక్యుమెంట్స్ ఇదంతా నిజమేనా షైనీ? నిజమే మేడం. మీకు డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదు మేడం. మీరు ఏ రోల్? లేదు, నన్ను ఇంటర్వ్యూ చేయి. నా మీద నాకేం నమ్మకం లేదు. ఇంటర్వ్యూ చేయి నన్ను. లేదు మేడం, మీ వర్క్ నాకు తెలుసు, నేను చూశాను కాబట్టి మీకు రోల్ చెప్పండి, నేను దానికి అసైన్ చేసేస్తాను మిమ్మల్ని. నాకు ఏ డొమైన్ అయినా నేను చేయగలను షైనీ. ఓకే మేడం, మీకు చెప్పండి మేడం రోల్, దాన్ని బట్టి నేను వెంటనే వేసేస్తాను. SAP హైబ్రిడ్స్ నేను వర్క్ చేస్తాను షైనీ. ఓకే మేడం, గ్రాంటెడ్. మీ ఆఫర్ లెటర్ మీకు వచ్చింది మేడం, చూసుకోండి. అడ్మిట్ లెటర్, దాన్ని బట్టి మీరు రేపటి నుంచి వచ్చేయండి. నువ్వు ఈ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టరా? నేను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నా షైనీ. నా తొందరపాటు మాటలో నేను ఎన్నిసార్లు తిట్టాను, అయినా కూడా నువ్వు అంత దీనంగా ఎలా ఉండగలిగావు షైనీ? నా తిట్టల వల్ల నీకు ఒక్కసారి కూడా కోపం రాలేదా? రాలేదు మేడం, రాలేదు. ఐఎమ్ సో సారీ షైనీ, నన్ను క్షమిస్తావా? క్షమిస్తాను మేడం, నాకు ఎప్పుడు మేమే కోపం లేదు మేడం. షైనీని అసలు తొందరపడి అంత అనుకోకుండా ఉండాల్సింది. తను ఎంత తగ్గించుకొని ఉంది చూడు. తను అదే వరకు నేను చేసి ఈ పొజిషన్లో నాకన్నా డబ్బులకి వెళ్ళిపోయింది షైనీ. నేను కూడా దీనంగా ఉంటే నేను కూడా ఒకరోజు ఇలాంటి పొజిషన్లో ఉంటాననుకుంటా. నేను కూడా తగ్గించుకొని ఉంటే. చూసారా పిల్లలు, మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఉన్నత స్థాయిలోకి, అత్యధికమైన స్థాయిలోకి మనల్ని నడిపిస్తారు. మనకు అలాగే ఒక మిషనరీ ఉన్నారు, అమే కార్మికులు అని. ఎవరు మాట్లాడద్దు నాన్న. అమే కార్మికుల ఆమె వేరే కంట్రీ నుంచి మన ఇండియాకి వచ్చి చాలా తగ్గించుకొని ఆమె స్త్రీలకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళకి ఆమె సర్వీస్ చేశారంట. చాలా అంటే కంప్లీట్గా ఆమె తగ్గించుకొని ఆమె సమర్పించుకొని ఇతరులకి హెల్ప్ చేయాలన్న ఆలోచనతో ఆమె వచ్చి మనకు హెల్ప్ చేశారు. అమే కార్మికులు అన్న స్త్రీ అనమాట. ఆమె మన ఇండియాకి ఎక్కడో వేరే దేశం నుంచి వచ్చిన హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో మనమైనా మన పెద్దవాళ్ళని కానీ, మన అమ్మమ్మల్ని, నానమ్మల్ని కానీ, ఎవరినన్నా సరే, తాతయ్యల్ని మనం రెస్పెక్ట్తో చూడాలి. ఎవరిని చీదరించుకోకూడదు, ఎవరిని డిస్రెస్పెక్ట్ఫుల్గా, మన టీచర్స్ అయినా సరే, మన ఫ్రెండ్స్ అయినా ఎవరిని మనం తక్కువ అంచనా ఎవరిని వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏ స్థితిలో, ఏ టైంలో, ఏ స్థితిలో ఉంటారో మనకు తెలియదు. ఓకేనా? అందరూ ఎవ్వరు మనల్ని తక్కువగా చూసినా మనం ఏం ఫీల్ అవసరం లేదు. మనం ఎవరిని తక్కువగా కానీ అంతకన్నా తగ్గించుకున్న వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు, మీకు తెలుసా? ఎమీ కార్మికుల కన్నా బాగా తగ్గించుకొని దీనుడిగా ఒక వ్యక్తి ఉన్నారు. మీకు ఎవరైనా తెలుసా? ఆ వ్యక్తి పేరేంటో? ఎవరు? అక్కలు చెప్పారు. మీకు తెలీదా? ఆయన
యేసయ్య ఎవరు? యేసయ్య కూడా చాలా దీనుడిగా ఉండేవాడు. యేసయ్య మనందరినీ సృష్టించిన సృష్టికర్త కదా, అవునా కాదా? యేసయ్య భూమిని, ఆకాశంని, ట్రీస్ని, యానిమల్స్ని, ఇంకా సముద్రంని, హ్యూమన్స్ని అందరినీ చేశాడు కదా యేసయ్య. మనమే చేసేసుకున్నాం అన్నీ. ఎవరు చేశారు? యేసయ్య చేశారు కదా. మరి అంత చేసిన యేసయ్య చాలా దీనంగా ఉంటారు కదా, దీనుడిగా ఉండి మరి యేసయ్యకి ఎప్పుడన్నా నేనే చేశాను అని యేసయ్య ఎప్పుడన్నా మన పైన యాటిట్యూడ్ చూపించారా? పోగరుగా ఉండటం, రుబాబుగా ఉండాలి ఎప్పుడైనా ఉన్నాడు యేసయ్య? మనందరికీ ఉన్నది ఒక్క దేవుడే, అందరికీ చూపించేది ఒక్క ప్రేమే, ఒక్క దేవుడు, ఒకేలాంటి ప్రేమ. మనం కూడా ఏం చేయాలి? మనందరికీ ఒక్క దేవుడే కాబట్టి మనం కూడా అందరినీ ఏం చేయాలి? దీనంగా ఉండి అందరినీ సమానంగా ఒకేలాగా ప్రేమించాలి, అవునా కాదా? యేసయ్య తనంత అనుకున్నాడు. యేసయ్య అంట ఫస్ట్ ఇతరులు చెప్పేది ఫస్ట్ వినేవాడంట. మనం వింటున్నామా అలాగా? యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నారు కదా. యేసయ్య బిహేవియర్ ద్వారా, అంటే యేసయ్య బిహేవియర్ ద్వారా మనందరికీ మాది చూపించాడు. మన బిహేవియర్ కూడా మంచిగా ఉంటుందా? లేకపోతే నేను తింతోనే మాట్లాడతాను, నేను తింతో మాట్లాడను, ఈ పిల్ల నాకు నచ్చలేదు, ఈ బాబు నాకు నచ్చలేదు, నేను ఈ ఒక్కడితోనే ఫ్రెండ్షిప్ చేస్తాను అనుకుంటున్నారా మీరు ఎవరైనా? లేదు కదా. మీ అందరూ గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్ కదా. మనం ఏం చేయాలి? మన మనసులో ఆలోచనలు ఎప్పుడు గుడ్గా ఉండాలి, అంటే ఎప్పుడు మంచిగా ఉండాలి. మన పక్కన వాళ్ళ మీద గ్రడ్జెస్ ఉండకూడదు. యేసయ్య అదే చేశాడు. అందుకే యేసయ్య విజయాన్ని పొందాడు. మన జీవితంలో కూడా విజయం రావాలంటే, మనం కూడా ఒక సక్సెస్ఫుల్గా వ్యక్తిగా మారాలంటే ఫ్యూచర్లో మనం ఎలా ఉండాలి చెప్పండి ఫ్రెండ్స్? మీరు ఎవరు సరిగ్గా వినలేదు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లే. మనం ఎలా ఉండాలి? అందరితో ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. వన్ గాడ్ సేమ్ లవ్. చెప్పండి, వన్ గాడ్, ఒకే దేవుడు, ఒకేలాంటి ప్రేమ. మనం కూడా ఒకేలాగా ప్రేమించాలి, అందరికీ హెల్ప్ చేయాలి, తగ్గించుకొని ఉండాలి. ఓకేనా? లెట్స్ ప్రే. అందరూ నీల్ డౌన్ చేయండి. మన టాపిక్ నేమ్ దీనులుగా నుండుటకు ఎన్నుకొనబడితిమి. ఒకసారి అందరు చెప్తారా? ఓకే, మోకరించండి, అందరు ప్రేయర్ చేసుకుందాం. రామలక్ష్మి అక్క ఒక చిన్న అందరు కళ్ళు మూసుకోవాలి, ఎవరు కళ్ళు తెరవకూడదు. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొనే ఉండండి. క్లోజ్ యువర్ ఐస్. పరిశుద్ధుడా దయగల తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మేమందరం నీవు ఎలా తగ్గించుకున్నావో అలా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఒకే ప్రేమతో ఒకే మాటతో మేము ఉండగల కృప చూపించండి. పిల్లల భవిష్యత్తును ఆశీర్వదించి బలపరచమని నీ దయగల హస్తాలకి ఈ పిల్లలందరినీ అప్పగించుకుంటూ యేసయ్య దీవెనలను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. సిందక్క రెడీనా? స్టాండ్ అంటే హ్యాండ్ రేస్ చేయండి. ఓకే. సిట్ అంటే హ్యాండ్ డౌన్ చేసేయండి. సైమన్ సే స్టాండ్ అప్. సైమన్ సే సిట్ డౌన్. సైమన్ సే స్టాండ్ అప్, సిట్ డౌన్. నేనేం చెప్పాను? ఓన్లీ సిట్ డౌన్ కదా. నేను సైమన్ సే సిట్ డౌన్ చెప్పానా? ఓకే, మళ్ళీ అంట. సైమన్ సే స్టాండ్ అప్. సైమన్ సే సిట్. సైమన్ సేస్ క్లోజ్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్. అవుట్. ఓకే, మీకు అర్థమైందా పిల్లలు? రెడీనా? అక్కలు కూడా రెడీగా ఉన్నారు ఆడడానికి. ఓకే, రెడీ? ఓకే. సైమన్ సేస్ స్టాండ్ అప్. Simon says sit. Simon says close your eyes. Simon says open your eyes. Sit. Very good. Out.
ఓకే, ఓన్లీ 1%. వెరీ గుడ్, మీరు చాలా బాగా వింటున్నారు. ఇంకా గట్టిగా. సైమన్ సేస్ స్టాండ్ అప్, సైమన్ సేస్ సిట్, సైమన్ సేస్ హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ డౌన్, అవుట్. ఓ లాస్ట్ 2 మెంబర్స్ మాత్రమే ఉన్నట్టున్నారు. యా, వెరీ గుడ్, 3 మెంబర్స్. సో మీరు వింటలేదు కదా. ఓకే, రెడీ? సైమన్ సేస్ డౌన్ యువర్ హ్యాండ్స్, సైమన్ సేస్ సిట్, సైమన్ సేస్ స్టాండ్, హ్యాండ్స్ అప్, అవుట్. నేను సైమన్ సేస్ చెప్పలేదు కదా. ఓకే, ఇంకెవరున్నారు? లాస్ట్ 2 మెంబర్స్. ముందుకు రండి. వినండి. సైమన్ సేస్ హ్యాండ్స్ అప్, సైమన్ సేస్ హ్యాండ్స్ డౌన్, సైమన్ సేస్ సిట్, సైమన్ సేస్ స్టాండ్, హ్యాండ్స్ అప్, అవుట్. ఓకే, సైమన్ సేస్ క్లోజ్ యువర్ ఐస్, సైమన్ సేస్ హ్యాండ్స్ అప్, సైమన్ సేస్ ఓపెన్ యువర్ ఐస్, సిట్. నేను హ్యాండ్స్ డౌన్ చేయమని చెప్పలేదు కదా. అవుట్. ఓ, తనే విన్నారు. క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. సో లాస్ట్ 3 మెంబర్స్ రండి, గిఫ్ట్స్ తీసుకుందరు కానీ. వెరీ గుడ్, వాళ్ళు బాగా వింటున్నారు. మీకు ఎవరికి లిసనింగ్ స్కిల్స్ లేవా జూనియర్స్కి? ఓకే, ఆల్ ద బెస్ట్. ఇంకా బాగా వినాలి. మీరు ఇక్కడ